అసెంబ్లీ సిఎల్పి హాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 1,40,000 करोड़ रुपए खर्च होने की बात हो रही है। मैं ये भी कहना चाहूंगा कि कालेश्वरम ये केसीआर का एटीएम बन गया है और ये पैसा बनाने का मशीन बन गया है, भ्रष्टाचार का अड्डा बन गया है। इस बात को भी हमको समझना है। आपको याद होगा उन्होंने 2 बेडरूम हाउसेस की बात की थी। నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ఇంత క్లియర్ గా బీజేపీ అగ్ర నాయకత్వం కేసీఆర్ కల్వకుట్ల ఫ్యామిలీ అవినీతి అక్రమాలని భ్రష్టాచారం చెప్పి ఇంత 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 పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఎందుకు మీరు యూటర్న్ తీసుకుంటున్నారు, బీఆర్ఎస్ ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, బీఆర్ఎస్ కవిత గారు అన్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసుకోవడానికి ఆ పార్టీ కాపాడుతున్నారా, తెలంగాణ సమాజానికి ఈరోజు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి సమాజం చెప్పాలని. అంతెందుకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈటల రాజేందర్ గారు కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా భారతీయ జనతా పార్టీ ఎంపీగా కేసీఆర్ గురించి ఏం మాట్లాడిండో ఒకసారి దయచేసి ప్రజలు వినాలని చెప్పి దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలి, రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. క్యాబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అయితే తప్ప ఒక కేసీఆర్ ఆమోదించే పద్ధతి ఉండదు. హెలికాప్టర్ ముఖ్యమంత్రి గారు సైట్ సెలెక్షన్ చేసింది కేసీఆర్ గారి, నిష్ణాతులు సెలెక్షన్ చేయలేదు సైట్. అనేక రకాల సర్వేలు చేసి అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ సుందిల్ల అన్నారం బాధ్యతకి వాళ్ళు ప్రపోజ్ చేసి ఇంజనీర్ల కంటే కూడా పెద్ద ఇంజనీర్ లాగా వాళ్ళ అనుభవానికంటే నా అనుభవం గొప్పదనే పద్ధతిలో మాట్లాడి ఒక అపర భగీరథ లాగా నేను అవతారం ఎత్తిన అని చెప్పుకున్నాను. ఈ డిజైన్లతో ఈ కన్స్ట్రక్షన్తో ఈ టెక్నికల్ ఆస్పెక్ట్తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగాను. మాకు ఏమీ సంబంధం ఉండదు. ఒక టీఎంసీ నీళ్ళు ఎత్తిపోయకపోయినా 3,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఫిక్షన్ ఛార్జ్ కింద కట్టాల్సిందే. 1,00,000 కోట్ల రూపాయలు గంగపల్లి అని చెప్పి ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందా అడిగాను. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. ప్రధానమంత్రి లాంటి కేంద్రంలో మంత్రులు కానీ అనేక మంది చెప్పారు 1,000 కోట్ల రూపాయలు దండుకుంటున్నారు, ఏటీఎం లాగా ఉపయోగపడతాయని చెప్పి డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకుని తప్ప మనకు సంబంధం లేదు. కానీ అన్ని టెండర్లు కూడా అలొకేషన్ పద్ధతిలో ఇచ్చింది తప్ప 1% నుంచి వెళ్ళి 5% వరకు ఎక్సెసేషన్ తప్ప ఒక్క టెండర్ కూడా లెస్ లో పోలేదు. ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, దాని క్వాలిటీ ఏంది, దాని క్వాంటిటీ ఏంది, దాని డెప్త్ ఎంత అవన్నీ మాకు సంబంధం ఉండాలి. నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిని, అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని. ఈ లక్ష్మీ బరాజ్ మాత్రం ఇసుక మీదనే ఫౌండేషన్ వేసిండు, కట్టినప్పటి నుంచి లీకేజ్ అవుతుంది. తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ విజేతలు. ఎవరు తప్పు చేసిండో ఎవరు ఒప్పు చేసిండో వాళ్ళు వేస్తారు తప్ప ఇవాళ కొద్దిమంది బట్టకాల్చి మీద చేసినంత మాత్రం ఇది అయ్యే ప్రసక్తి లేదు. గదన్నట్టు అప్పుడేమో మొత్తం కేసీఆర్ సారే చేసిండు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారి పాత మాటలు పాత స్టేట్మెంటు ఈరోజు నిన్నటి స్టేట్మెంట్ మీ ద్వారా ప్రజానీకానికి చూపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ద్వారా చేసేటువంటి సందర్భం. దయచేసి మీరందరూ కూడా దీన్ని అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బ తీయాలని చూస్తుందని చెప్పని మా పీసీసీ అధ్యక్షులు ఉన్న నాటి నుంచి కూడా ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు అందరం కూడా పదే పదే చెబుతున్నది కవిత గారి లేఖ ద్వారా నిజమైంది. ఫామ్ హౌస్కే పరిమితమవుతుండు కేసీఆర్ అనేది కూడా కవిత గారి లేఖ ద్వారా నిజమైంది. ప్రజా సమస్యల మీద ఏమాత్రం పట్టించుకుంటలేడు, ప్రతిపక్ష నేతకు సూచన చేస్తున్నట్టు కూడా ఆ లేఖ ద్వారా నిజమైంది. నేడు ఈటల రాజేందర్ గారి సాక్ష్యం ద్వారా ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో త్వరలోనే విలీనం బీఆర్ఎస్ బీజేపీలో అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నటువంటి మాట. పదే పదే అవినీతి అక్రమాలను సహించే లేదంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా అవినీతి అక్రమ మార్పులను ఈరోజు వెనుకేసుకురావడానికి గల కారణమైంది. ఈరోజు ఈటల రాజేందర్ గారి నిన్నటి రోజు స్టేట్మెంటును భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుందా అనే సమాధానం కూడా ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు కిషన్ రెడ్డి గారి పైన ఉంది.